దేవుడు నిన్ను ఏ దృష్టితో చూస్తున్నాడంటే వజ్రములాగా నిన్ను చూస్తున్నాడు. వజ్రం అనేది 100 ఒక్కలైనా దాని విలువలో ఇంత తేడా రాదు. అర్థమైందా? చెప్పండి. వజ్రం 100 ఒక్కలైనా దాని విలువ మారిద్దా? బంగారం ఎంత మలినమంటినా, లేకపోతే ఎన్ని ముక్కలు చేసినా బంగారాన్ని, ఇదే నిన్ను ముక్కలు చేసేది అసలు అబ్బే ఏం కాదు. ఎన్ని మొక్కలైనా సరే దేనికి తగ్గ తూకం దానికి ఉంటది. విలువ మారదు. ఒక్కసారి ఆలోచించండి. అసలు దేవుని మనస్సులో మన స్థానం ఏంటి? దేవుని హృదయంలో మన చోటేంటి? దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? కొన్ని లోపాలు నీలో జరిగినాయని, కొన్ని పొరపాట్లు నీ వల్ల జరిగినాయని, ఏదో ఒక పాపం నీ నుండి జరిగిందని ఆన్ ది స్పాట్ నిన్ను